హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే ఒక టాపిక్ బాగా ట్రెండింగ్ అవుతుంది. కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి దర్శన్ ఫ్యాన్స్ వెసెస్ మన టీఎఫ్ఐకి సంబంధించినటువంటి అభిమానులందరూ కలిసి ట్రాల్స్ చేసుకుంటున్నారు. అటుపక్క టాలీవుడ్ అండర్ డీ బాస్ ఫుట్ అని చెప్పేసి వాళ్ళు ట్రెండ్ చేస్తుంటే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ఇండియా వైడ్ ట్రెండ్స్ అవుతున్నాయి. రెండు ట్యాగులు కూడా ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. అటుపక్క దర్శన్ ఫ్యాన్స్ ఏమో హ్యాష్ ట్యాగ్ టాలీవుడ్ అండర్ డీ బాస్ ఫుట్ అని చెప్పేసి వాళ్ళు ఆ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తూ ఉంటే ఇటు పక్క మన వాళ్ళు కేఎఫ్ఐ క్రిమినల్ దర్శన్ అని, క్రిమినల్ ఎల్కే డీ బాస్ అని ఇట్లా పచ్చిబూతులతో ట్రాల్స్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఎక్కడ మొదలైంది అనేది ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే, డీ బాస్ అనేటువంటి వ్యక్తి అంటే దర్శన్ అనేటువంటి వ్యక్తి తన అభిమానికి సంబంధించినటువంటి మర్డర్ కేసులో తను జైలుకి వెళ్ళడం, జైలు నుంచి బయటికి రావడం, సో దర్శన్ ఈజ్ కమ్ బ్యాక్, దర్శన్ మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు ఎలివేషన్ ట్వీట్స్ వేసుకుంటూ ఉంటే, ఆ ట్వీట్ కింద మన వాళ్ళు కొంతమంది అరే క్రిమినల్ గాడికి కూడా ఏంట్రా ఇంత ఫ్యానిజం, ఒక మర్డర్ చేసినోడు కూడా ఏంట్రా ఇంత ఫ్యానిజం అని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది కామెంట్ చేశారు. సో దానికి వాళ్ళు హర్ట్ అయ్యి మహేష్ బాబు గారి మీద ట్రాల్స్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద ట్రాల్స్ చేశారు, ముఖ్యంగా మహేష్ బాబు గారి డాటర్ సితారా గారి మీద పర్సనల్ ట్రాల్స్ వేశారు. సో అది చాలా తప్పు. సో ఫస్ట్ కెలికింది మనోళ్ళు అయినప్పటికీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే మహేష్ బాబు గారు వాళ్ళ కూతుర్ని ట్రాల్ చేయడంతో ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. యునైటెడ్ టీఎఫ్ఐ దాకా వచ్చేసింది. సో మనకి ఎన్ని గొడవలు ఉన్నా మన హీరోని వేరే టాలీవుడ్ వేరే వుడ్లో ఎవడైనా సరే ట్రాల్ చేస్తే మనం యునైట్ అవ్వాలి అనేటువంటి ఒక స్లోగన్, ఒక నినాదం అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. హీరో ఫ్యాన్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ హ్యాష్ ట్యాగ్ని మోస్ట్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ని మన టీఎఫ్ఐలో ఈ ట్యాగ్ని ట్రెండ్ చేస్తారు. ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను హ్యాష్ ట్యాగ్ క్రిమినల్ ఎల్కే డీ బాస్ అని, హ్యాష్ ట్యాగ్ కేఎఫ్ఐ క్రిమినల్ దర్శన్ అని, అటుపక్క వాళ్ళేమో టాలీవుడ్ అండర్ డీ బాస్ ఫుట్ అని చెప్పేసి వాళ్ళు ఈ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ యునైటెడ్ టీఎఫ్ఐ అనే అంశం ఏదైతే ఉందో ఇది కేవలం ఇప్పుడు ఈ పీరియడ్, ఈ ఫేజ్, ఈ ఆదివారం ఏదైతే ట్రాల్స్ పడతాయో ట్రెండ్ చేస్తున్నారు ఎంతవరకే పరిమితమా, లేకపోతే దీన్ని సీరియస్గా తీసుకొని నిజంగానే మనకి ఉండొచ్చు, మన జోలికి ఎవడైనా వస్తే మనం తగ్గేది లేదు అని చెప్పేసి నెక్స్ట్ రిలీజ్ అవుతున్నటువంటి కూలీ సినిమాకి కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే కూలీ మన వుడ్ సినిమా కాదు, అది తమిళనాడు రజనీకాంత్ గారి సినిమా. దాంట్లో మన హీరో మన నాగార్జున గారు సైమన్ పాత్ర పోషిస్తున్నారు. రేపు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికీ సోషల్ మీడియాలో సైమన్ క్యారెక్టర్ మీద ఉండేటువంటి హైప్ ఏంటో మనందరికీ తెలుసు. మరి రేపు యునైటెడ్ టీఎఫ్ఐ అనే అంశం వార్ 2 కూడా వర్తిస్తుందా? దానికి కూడా మన వాళ్ళందరూ ఇలాగే యూనిటీగా ఉంటారా? లేకపోతే గతంలో పుష్ప 2 విషయంలో కానీ, గేమ్ చేంజర్ విషయంలో కానీ, లేకపోతే ప్రభాస్ గారి మూవీస్ విషయంలో కానీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాగే యునైటెడ్ టీఎఫ్ఐ అనేది ఉందా? లేకపోతే ఇప్పుడు ఏదైతే యునైటెడ్ టీఎఫ్ఐ అంటున్నారో కొంతమంది ఫ్యాండమ్ని వాళ్ళకి సపోర్ట్ చేయడానికో, లేకపోతే ఏదో సరదాకనో ఏదో ఒక 24 గంటలు 48 గంటలు చేసే ఒక ఉద్యమం లాంటిదా ఇది ఏమన్నా? మరి అలా అయితే దీన్ని సీరియస్గా తీసుకుంటే రేపు కూలీకి కూడా అప్లై చేయాలి. నాగార్జున గారి మీద ఎవరైనా సరే, మన టాలీవుడ్ హీరో కాబట్టి ఎవరైనా సరే నెగిటివ్గా మాట్లాడితే మనం ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. రేపు వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. రేపు ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా హృతిక్ రోషన్ అభిమానులు ఉన్నా మనం ఎన్టీఆర్కి సపోర్ట్ చేయాలి. సో ఎవరు ఎలా ఉన్నా, ఎవరి మైండ్ సెట్ ఎలా ఉన్నా ఈ యునైటెడ్ టీఎఫ్ఐ అనే అంశం ఏదైతే ఉందో అది కేవలం బూతు మాత్రమే అని చెప్పి మిగతా హీరో అభిమానులు అంటున్నారు. జస్ట్ ఇప్పుడు ఏదో వాళ్ళ రీచ్ కోసమో, లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్యాండమ్ని సంతృప్తి పరచడం కోసం, సంతోషపరచడం కోసం, వాళ్ళ బాండింగ్ కోసమో, ఎందుకు ఈ మూమెంట్ వచ్చిందో తెలియదు కానీ ఈ మూమెంట్ ఇలాగే కొనసాగాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. రేపు ఈ మూమెంట్ని కూలీకి అప్లై చేయాలి, నాగార్జున గారికి సపోర్ట్గా నిలబడాలి, వార్ 2కి అప్లై చేయాలి, ఎన్టీఆర్కి సపోర్ట్గా నిలబడాలి. కానీ నా పర్సనల్ స్టాండ్ ఏంటంటే ఎవరు ఎలా ఉన్నా నా వరకు నా ఛానల్లో మాత్రం ఒక తెలుగు హీరోకి అయితే పక్కాగా సపోర్ట్ చేస్తా. రేపు కూలీ విషయంలో ఖచ్చితంగా నాగార్జున గారికి సపోర్ట్ ఉంటుంది, వార్ 2 విషయంలో ఎన్టీఆర్ గారికి కూడా సపోర్ట్ ఉంటుంది. కాకపోతే సినిమా కంటెంట్ ఎలా ఉందో దాని గురించి అయితే సపరేట్ వీడియోస్ ఉంటాయి. పర్సనల్గా హీరో జోలికి ఎవరు వచ్చినా, మన టాలీవుడ్ హీరో జోలికి ఏ హీరోల తాలూకు అభిమానులు వచ్చినా మాత్రం మీద పడిపోవడమే, దాంట్లో మాత్రం 1% డౌట్ లేదు. కంటెంటే, ట్రాల్సే అని అనుకుంటే యునైటెడ్ టీఎఫ్ఐ అనే అంశం ఏదైతే ఉందో అది అనుకుంటే నేను ప్రతి దానికి అప్లై చేస్తాను. కాకపోతే కూలీ నచ్చితే నచ్చిందని చెప్తా, వార్ 2 నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. కంటెంటే. కానీ పర్సనల్గా మన హీరో జోలికి ఎవడు వచ్చినా, ఎవరు ట్రాల్ చేసినా
వెనకడుగు వేసేది లేదు. సో ఇదే మీ మనసులో ఉంటే కనుక మీరు ఎలా ఉంటారో అలా ఉండండి. నా వరకు మాత్రం నా పర్సనల్ ఎజెండా ఏంటంటే నేను కంటెంట్కి సపోర్ట్ చేస్తా, మన హీరోలు జోలికి వస్తే తాట తీసేస్తా. సో ఈ యొక్క అంశం మీద మీ అభిప్రాయం ఏముందో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.